ఈ ప్రపంచంలో ప్రతివాళ్ళు పుడుతూ ఉంటారు. యువకులుగా, పెద్దవారుగా, వృద్ధులుగా మారుతుంటారు. తర్వాత వారి వారి కాలాన్ని బట్టి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. కాలం చేశామంటాం. అలాగా చిన్నప్పుడు తల్లిదండ్రుల సమక్షంలో వాళ్ళ సంరక్షణలో ఉంటాం. కొంచెం పెద్ద అయిన తర్వాత ఆడపిల్ల అయితే భర్త సంరక్షణలో, అబ్బాయి అయితే తల్లిదండ్రులు, భార్య, పెళ్ళయి పిల్లలు, వాళ్ళతో జీవితం సరిపోతూ ఉంటుంది. ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత ఆ పిల్లలు పెద్దవాళ్ళు అవటం, వారికి వివాహం చేయటం, వాళ్ళ బాధ్యతలు. జీవితం అంటే ఒక నిరంతర పోరాటమే కదా. నిరంతర జీవితం, స్ట్రగ్లింగ్, జీవన పోరాటం అంటాం. అలాగా పోరాటం చేస్తూనే ఉంటేనే జీవితం ముందుకెళ్తుంది. ఒకచోట ఆగిపోతే అక్కడే ఉండిపోతాం, ఎందుకు పనికి రాకుండా పోతాం. అందువల్ల పోరాటం చేస్తూ ముందుకెళ్తూ ఉంటాం. ఆ కాలక్రమంలో పెద్దవారుగా మారిపోతాం, వృద్ధులుగా మారిపోతారు. చిన్నపిల్లలు అంటే ముందు పసిబిడ్డలు, తర్వాత యువకులు, తర్వాత మధ్య వయస్కులు, తర్వాత వృద్ధులు. ఇలాగా నాలుగైదు కేటగిరీలుగా విభజించుకుంటే మధ్య వయస్కులు వరకు పర్వాలేదు, కానీ వృద్ధాప్యం 60-70 ఏళ్ళు 75 ఏళ్ళు దాటిన తర్వాత ఇక వారి జీవితం ప్రశ్నార్థకంగా మారిపోతుంది. మనం చూస్తూ ఉంటాం. ఇవాళ చిన్నప్పుడు ఎంత ఆనందంగా గడిచిందో జీవితం, సంతోషంగా ఎంతోమంది కొడుకులు, కోడళ్ళు, కూతుర్లు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, ఇట్లా పెద్ద కుటుంబంగా ఉన్న జీవితం ఒక్కసారి కాలం వికటించిందంటే వారందరూ కూడా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతే, ఈ మధ్య వయస్కు నుంచి వృద్ధాప్యానికి వచ్చేటప్పటికి వారి జీవితం ప్రశ్నార్థకంగా మారిపోతుంది. అంటే కొడుకులు ఉద్యోగాల రీత్యా ఎక్కడికో వెళ్ళిపోవడం, కూతుర్లకు పెళ్ళిళ్ళు చేసి పంపించేయటం. సో ఈ వృద్ధ తల్లిదండ్రులు ఇద్దరు కూడా అలా మిగిలిపోతారు. ఎంతమంది పిల్లల్ని కన్నా కూడా ఎవరికి వారికి వారి వారి రెక్కలు రాగానే వెళ్ళిపోతూ ఉంటారు. ఉద్యోగాల రీత్యా, వ్యాపారాల రీత్యా వారి జీవితాన్ని ఎదుగుదల కోసం వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ 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 గమ్యాలను వెతుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ కాలమాన పరిస్థితి చూస్తున్నాం మనం. వృద్ధాప్యం ఎంత దారుణంగా దుర్భరంగా ఉందో కూడా మనం చూస్తున్నాం. చాలామందిని చూస్తాం. అనాథ శరణాలయాలు, వృద్ధులకు ఆశ్రమాలు వస్తున్నాయి అంటే కారణం ఏంటంటే ఈ పిల్లలు, ఎంతమంది పిల్లల కన్నా కూడా నిరుపయోగం అయిపోతుంది. అంటే వాళ్ళు కావాలని చేయనివ్వండి, పిల్లలు అనేక కారణాల రీత్యా వారు దూరంగా వెళ్ళిపోవడం, లేకపోతే ఇతర దేశాలకు వెళ్ళిపోవడం, చదువుల నిమిత్తము, ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం ఎక్కడెక్కడికో వెళ్ళిపోవడంతో వీళ్ళు పెద్దవారు ఇద్దరు, తల్లిదండ్రులు ఇద్దరు, ముసలివారు ఇద్దరు అలా మిగిలిపోతున్నారు ఏకాకులుగా. ఇది ఒక దారుణమైన పరిస్థితి. ఇంతమంది పిల్లల్ని కన్నా కూడా ఆఖరికి ఎవరి దగ్గర ఉండాలి, ఎలా జీవితం కడతేరాలి, వాళ్ళ పిల్లల్లో చేతిలో వెళ్ళిపోవాలని ఏ తల్లిదండ్రులను కోరుకుంటారు. పిల్లల చేతిలోనే సంతోషంగా వెళ్ళిపోవాలని కోరుకుంటారు. కానీ ఇవాళ వృద్ధాశ్రమాలు పెరిగిపోయినాయి. ఎందుకు పెరిగినాయి వృద్ధాశ్రమాలు అంటే కాలమాన పరిస్థితులు అలా మారిపోయినాయి. చాలా దారుణమైన పరిస్థితిని చూస్తున్నాం ఇవాళ మనం. ప్రపంచం అంతా ఎలా ఉందంటే ఒక వ్యాపారంగా, ప్రతిదీ ఒక వ్యాపారంగా చూస్తున్న ధోరణిలో మారిపోయింది తప్ప ఒక బాధ్యత లేదు. ఒక ప్రేమ ఆప్యాయతలు కరువైపోయినాయి. పిల్లలు పెద్దవారు అవుతారు, వాళ్ళ పని చూసుకుని వాళ్ళ దారిన వెళ్ళిపోతున్నారు తప్ప వృద్ధులైన తల్లిదండ్రులు, వారి వల్లే కదా మనం ఇంత గొప్పగా ఎదిగాం, గొప్ప స్థాయిలో ఉన్నాం, వారి దయే కదా. వారికి అనకపోతే అసలు మనం ఎక్కడున్నాం అనుకోకుండా కేవలం ఆస్తుల పంపకాల కోసమే తప్ప గొడవలు. వీళ్ళు తల్లిదండ్రుల్ని జీవితకాలం వాళ్ళని చక్కగా చూసుకుని వారికి ఆనందమైన జీవితాన్ని ఇవ్వాలని ఎవ్వరూ కోరుకోవట్లేదు ఈనాటి కాలంలో. ఎవరి సాకులు వాళ్ళు చెబుతూ తప్పించుకుంటూ వెళ్ళిపోతూ వాళ్ళు వదిలించుకునే ధోరణిలోనే ఉన్నారు. ఇవాళ మనం చూస్తున్నాం సొసైటీలో వృద్ధాశ్రమాలు ఎందుకు వచ్చినాయి? దీనివల్లే వచ్చినాయి. 10 మంది పిల్లల్ని కన్నా కూడా 10 మంది కూడా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయి వీళ్ళు అనాథలుగా మిగిలిపోతున్న రోజులు ఇవాళ. అటువంటి దుర్భర పరిస్థితుల్లో వాళ్ళ ఆస్తులన్నీ పోగొట్టుకుని, వాళ్ళ ఆస్తులన్నీ పిల్లలందరికీ పనిచేసి వాళ్ళు దుర్భర దారిద్ర్యంతో మిగిలిపోయిన వారు కూడా ఉన్నారు ఇవాళ. అన్నీ చూస్తున్నాం మనం. పేపర్ తీస్తే పేపర్లు, టీవీల్లో కానీ మన కళ్ళ ముందే కనపడుతున్నాయి వృద్ధాశ్రమాలు. ఎందుకు వచ్చినాయి ఈ వృద్ధాశ్రమాలు అంటే
బాధ్యతారాహిత్యం, పిల్లల బాధ్యతారాహిత్యం. ఎంతో కష్టపడి కని పెంచి కంటికి రెప్పగా కాపాడుకుని పిల్లల్ని పెంచుకుని వారి మీదే ఆశలు పెట్టుకుని పెరిగిన చూసుకునే తల్లిదండ్రుల్ని వదిలేసి ఎవరి దారిన వాళ్ళు చూసుకుని వాళ్ళ ఇష్ట ప్రకారంగా వెళ్ళిపోతూ ఇవాళ మనం సొసైటీలో చూస్తున్నాం. వీళ్ళు అనాథలుగా మిగిలిపోయే పాపం వృద్ధాశ్రమాల్లోనే వారి తనువులు సారిస్తూ అనాథలుగా చనిపోతున్నారు. ఎంతమంది పిల్లలను కన్నా కూడా అనాథలుగానే చనిపోతున్నారంటే ఇంత ఘోరమైంది ఎక్కడా లేదు. వీరు పెద్దవారైన తర్వాత వీరి పరిస్థితి కూడా అలాగే అవుతుంది, అది తెలుసుకోవట్లేదు. మన తల్లిదండ్రులు మనం చూడకపోతే మనం రేపొద్దున మన పరిస్థితి అంతే కదా అని తెలుసుకోకుండా జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నాం. కాబట్టి కళ్ళు తెరవాలి, అందరూ తెరిచి పెద్దల్ని గౌరవించాలి, మనం ఆదర్శంగా నిలవాలి. తల్లిదండ్రులు కన్న తల్లిదండ్రులు వాళ్ళు మించిన దైవం లేదని భావించి వారికి జీవితాన్ని ఇస్తే గొప్ప ఆదర్శవంతులుగా మిగులుతాం. మనం పుట్టినందుకు మన జన్మ సార్థకత అవుతుంది.